ఇప్పటి వరకు దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని వాక్యాన్ని చదివినటువంటి అందరికీ వందనాలు. పాట పాడుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసయ్యా నీ ప్రేమ వివరింపనాతరమా, యేసయ్యా నీ కృప నా ఎడల చూపితివే. ప్రేమా 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 యేసు ప్రేమా, యేసయ్యా నీ ప్రేమ వివరింపనాతరమా, నా పాపమునంతటిని కడిగిన ప్రేమ, నా దోషమునంతటిని పరిహరించిన ప్రేమ, నా పాపమునంతటిని కడిగిన ప్రేమ, నా దోషమునంతటిని పరిహరించిన ప్రేమ, ఏముంది నాలో నీ ప్రేమ చూపుటకు, ఏముంది నాలో నీ ప్రేమ చూపుటకు, ప్రేమా 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 నా యేసు ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ వివరింపనాతరమా, నీ ప్రేమకు నేను పాత్రుడను కాను, నా తరమును విడిపించిన ప్రేమ, నీ ప్రేమను నేను పాత్రుడను కాను, నీ ప్రేమకు నేను పాత్రుడను కాను, నా తరమును విడిపించిన ప్రేమ, ఎన్న తరమా నీ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఎన్న తరమా నీ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ప్రేమా 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 నా యేసు ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ వివరింపనాతరమా, యేసయ్యా నీ కృప నా ఎడల చూపితివే, ప్రేమా 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 నా యేసు ప్రేమ. ప్రైజ్ లార్డ్ గారు మంచిది. ఈ సమయంలో ప్రశస్తమైనటువంటి సమయం, రండి వాక్యంలోనికి వెళదాము. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నామండి. ఉదయకాల సమయంలో దైవ సేవకులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. చూద్దాము. రూతు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకై వెళ్ళెను. ప్రైజ్ లార్డ్. ఈ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ రూతు రాసినటువంటి గ్రంథములో మనకు 4 వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. ఆ దినాల్లో ఆ యొక్క మరి న్యాయాధిపతులు కాలాన్ని వేలేటువంటి వారు ప్రజలను.
పరిపాలించే కాలం అది. న్యాయాధిపతులు ఇశ్రాయేలును 300 కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించేవారు. అయితే ఇక్కడ ఒక కుటుంబం మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈ కుటుంబము ఈ యొక్క రూతు రాసినటువంటి గ్రంథములో కూడా ఈ న్యాయాధిపతులు ఏలుతా ఉన్నారు. ఇశ్రాయేలు 300 కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి వారు న్యాయాధిపతులు. అయితే ఆ కాలంలో ఏమొచ్చిందంటే, ఇక బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తా ఉన్నాడంటే, ఆయన న్యాయాధిపతులు యొక్క గ్రంథములో కనుక మనము ఇక్కడ న్యాయాధిపతుల గురించి చాలా చక్కగా మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రజలు తమ ఇళ్లను వారసత్వాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోవటం కంటే ఇది అతి దుర్బలమైనటువంటి కరువై ఉండాలి. చూడండి, ఇక్కడ మరి వారు ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతా ఉందంటే వారు అక్కడ కనీసం వారు మరి ఎంత కరువు అయి ఉంటుందో మనం ఈ కరువు కారణం ఏమిటో కూడా మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో, నాయకుల కాలంలో ప్రజలు తరచుగా దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన ఆజ్ఞలు మీరి విగ్రహాలను పూజించేవారేమో. న్యాయాధిపతులు ఆయన ఆజ్ఞలు మీరి విగ్రహాలను పూజించేవారైతే మరి అందువలన ఆ కరువు రావటం ఆశ్చర్యము లేదని మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ మరి ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు అంటే దేవుణ్ణి, నిజ దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహంను పూజించేటువంటి వారు. ఆ తరచుగా ఆ రోజుల్లో మరి ఆ న్యాయాధిపతులు ఒకవేళ ఆ కరువుకు రావటానికి కారణము, ఒకవేళ ఆ ఒక దుర్బలమైనటువంటి స్థితి రావటానికి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి నిజ దేవుణ్ణి మరచిపోయి అన్య దేవతల్ని పూజిస్తా ఉండేవారేమో. మనము ఈ విషయము ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు. ఇక్కడ నయోమి కనిపిస్తా ఉంది. నయోమి పేరుకు మనోహరం అని అర్థము. ఈ యొక్క ప్రాంతము ఎక్కడ ఉందంటే ఎఫ్రాతా అనే ప్రాంతంలో బెత్లెహేము గ్రామము ఉంది. మీకా 5:2 ప్రవచన ప్రకారం మనం గమనిస్తే ఈ మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మోయాబు మరి లో ఉన్నటువంటి ఈ యొక్క వీరు బెత్లెహేములో ఉన్నటువంటి వారు మోయాబు దేశానికి వెళ్తా ఉన్నారు. మోయాబు ఇశ్రాయేలు వారికి దాయాదులుగా ఉండేటువంటి వారు అనమాట. మోయాబు మనము కనుక చదువుకున్నట్లయితే ఆది కాండములో మనకు కనిపిస్తా ఉండేది. 19వ అధ్యాయం 36-38 ఈ యొక్క ప్రస్తావన మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు మళ్ళీ ఏం చేస్తా ఉన్నారంటే, ఈ యొక్క వచనమంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క వారిని దాయాదులుగా ఉంచుకునేటువంటి వారు. అది పాత నిబంధన కాలంలోనే ఆ యొక్క ఆది కాండములో ఉండేటువంటిది. మోయాబులు ఇశ్రాయేలు వారికి దాయాదులుగా ఉండేటువంటి వారు. ఇక్కడ ఇశ్రాయేలు మళ్ళీ ఏం చేస్తా ఉన్నారంటే వానలు మంచి పంటలు పండుతూ ఇచ్చాడు దేవుడికి. చూస్తున్నాడు, తిరిగి వెళ్ళటానికి నయోమి ఆమె కోడలు యూదా వెళ్ళటానికి యూదాకు వెళ్ళడం అని మరీ నిర్ణయించుకుని ఉండొచ్చు. అయితే బయలుదేరిన తర్వాత నయోమి తన మనసులో మార్చుకుని ఉండవచ్చు. బహుశా భర్తను కోల్పోయింది. ఆ 2 కుమారులు మోయాబు అమ్మాయిలు కదా. చూసినట్లయితే ఇశ్రాయేలు భవిష్యత్తు లేదని ఆమె అనిపించుకుండవచ్చు. ఇక్కడ మనకి భవిష్యత్తు లేదు. ఇక్కడ 2 పిల్లలు కోల్పోయారు, భర్తను కోల్పోయింది. ఇక్కడ మాకు భవిష్యత్తు లేదు, ఇంక వెళ్ళిపోదామని మరలా ఆమె నిర్ణయించుకుని ఉండొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క విధానం అంతా కూడా మనకి తెలిసినటువంటి వాడే. కానీ నాకు దేవుడిచ్చినటువంటి తలంపులను బట్టి నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, మనము కూడా కొన్ని పరిస్థితులు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి దేవుడు చూపించినటువంటి దయను చూపించినటువంటి దేవుడు మన పట్ల దయను చూపించుకోవాలనుకోవటంలో మనం పొరపాటు పడతా ఉంటాం. ఎందుకంటే కొంచెంసేపు కరువు రాగానే, కొంచెం ఇబ్బంది కలగానే, కొంచెం శ్రమ రాగానే మనం ఏం చేస్తామంటే బాధ విచారణ కలుగుతూ ఉంటుంది. అప్పుడేం చేస్తామంటే మనము పొందుకోవలసినటువంటి ఈ యొక్క బెత్లెహేము కరువులతాను వద్ద బాధలు, తన భర్త కొడుకులు పోవటం, ఇదంతా దేవుని తనకు వ్యతిరేకంగా ఉండాడేమోనని అని భావిస్తూ ఉండొచ్చు నయోమి కూడా. మనము కూడా కొన్ని సార్లు ఇబ్బంది, ఇరుకు, శ్రమ, వేదన, దుఃఖము
కలుగుతున్నప్పుడు దేవుడు నా పట్ల తనకు వ్యతిరేకంగా ఉన్నాడేమోనని భావించేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ నిజం కాకపోవచ్చు. ఏబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకు శ్రమ వచ్చినప్పుడు 6:4 ఉంటది మా వచ్చింది. మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టవలసినటువంటి పని లేదు. చూడండి, బెత్లెహేములో చక్కగా పంటలు పండేవి, చక్కగా సమృద్ధి ఉండేది. బెత్లెహేము అంటే రొట్టెలను కూడా మనం చెప్పుకుంటా ఉంటాం కదండి. అయితే ఆ దేశంలో కరువు ఎంత విపరీతంగా ఉండి ఉంటే వారు ఆ గ్రామమును విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఇష్టపడి ఉంటారు. చూడండి, మనము కూడా కొన్ని పరిస్థితులు అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. మోయాబు దేశము అసలు విగ్రహాలతో పూజించేటువంటి వాటి దేశం. వాళ్ళు విలవేల్పు కెమోషు. వీరు ఎక్కడికి వెళుతున్నారు? రొట్టెల విల్లును విడిచిపెట్టి, సమృద్ధమైనటువంటి గ్రామమును విడిచిపెట్టి వీరు ఎక్కడికి వెళ్తున్నారంటే అన్య దేశానికి వెళుతా ఉన్నారు, అన్ని పట్టణమునకు. కెమోష్ని ఆరాధిస్తున్నటువంటి వారు అక్కడ. మోయాబులు విగ్రహములు పూజించేటువంటి దేశం. మోయాబులు ఎవరో కాదండి, వీరు మన సంతతిని చూసినట్లయితే లోతు సంతతి అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కరువు వచ్చేసింది. చూడండి, మనం కూడా ఏం చేస్తాం కొన్ని పరిస్థితుల్లో కుటుంబ కరువు, వేదన, దుఃఖము రంగాల్ని శ్రేష్టమైనటువంటి దేవుని సన్నిధిని విడిచి, శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలను విడిచి, దేవుని యొక్క కనికరమును దయను కోరుకోకుండా ఏం చేస్తూ ఉంటామంటే మరీ విపరీతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి ఇష్టపడతాం. ఈ యొక్క లోతు సంతతి అయిన మోయాబులు ఇశ్రాయేలు వారికి దాయుదులుగా ఉండవలసినటువంటి వీరి యొక్క పాప జీవితమైనటువంటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నటువంటి మోయాబు యొక్క దేశాన్ని వీరు ఆశ్రయిస్తా ఉన్నారు. మోయాబులో సమృద్ధిగా ఉందని, మోయాబులో ఎంతో సమృద్ధిగా ఉందని వెళ్ళి ఉండవచ్చు వీళ్ళు. బెత్లెహేములో కరువు వల్ల తన వద్ద బాధలు, తన భర్తను కొడుకులు పోవటం, ఇదంతా దేవుని తనకు వ్యతిరేకంగా ఉందని నయోమికి అనిపించవచ్చు. చూడండి, కొన్ని ప్రదేశాలు కూడా మనకు అంత శ్రేష్టమైనవి కావు. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో దేవుని భయం అసలు ఉండదు. చూస్తాం కదా మనము ఆది కాండములో అబ్రహాము అబద్ధము నువ్వు ఎందుకు ఆడేవు అని అంటాడు, ఈ స్థలమందు దేవుని భయము లేనందున నేను ఇలాగ మాట్లాడాను అంటాడు. చూడండి, దేవుని భయము లేనటువంటి ప్రజలు ఎలా ఉంటారంటే వారు ఎవరిని ఆరాధిస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, అసలు ఏమై ఉన్నారు ఎరుగినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. మనము ఎప్పుడు కూడా చూసినట్లయితే మోయాబు యొక్క ప్రదేశమును జ్ఞాపకం చేసుకుంటూ, రూతు యొక్క కుటుంబమును, నయోమి యొక్క కుటుంబమును జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడు కూడా ఏమని మనం జవాబిస్తామంటే నయోమి, రూతు సమస్తాన్ని కోల్పోయారు. కోల్పోయిన తర్వాత మరలా తిరిగి బెత్లెహేముకు వస్తున్నారు. వచ్చిన తర్వాత యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండవని బోయాజ్ మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ అసలు వీరి సంతతి చూడండి, అసలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారు? అసలు న్యాయాధిపతులు 300 సంవత్సరాల కంటే ఏలినటువంటి ఆ కాలంలో అసలు కరువు ఎందుకు వచ్చింది అని మనము ప్రశ్న వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు దేవునికి అవిధేయులుగా బ్రతుకుట వల్ల, నిజ దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారు సృష్టిని పూజిస్తా ఉన్నారు, సృష్టికర్తను మర్చిపోయారు. అందువల్ల అక్కడ కరువు రావటం జరిగింది. చూడండి, మనము కొన్ని పర్యాయాలు కూడా ఏం చేస్తూ ఉంటామంటే భక్తిగానే ఉంటాము, కానీ కొన్ని పర్యాయాలు కొన్ని పరిస్థితులు వచ్చేటప్పటికి దేవుణ్ణి ఆశ్రయించము. దేవుని ఉద్దేశం ఏమిటో, ఆయన ఆలోచన ఏమిటో మనము రిసీవ్ చేసుకోము. కానీ యోబు జీవితంలో చూడండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయిను, ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును కాక. ఈ మాట మాట్లాడాలంటే ఎంత విశ్వాసం ఉండాలండి, ఎంత విశ్వాసం! అతడు కూడగట్టుకుని ఉంటాడు. ఆయనను యెహోవానే ఇచ్చాడు నాకు. నేను ఏది కలిగి ఉన్నా, ఏది నేను అనుభవిస్తున్నా,
చూడండి, ఈ బాధ ఎంత వర్ణాతీతము. కుమారులు ఒక్కరోజు, ఒక్కనాడే ఎడ్లు, గొర్రెలు, మేకలు, ఆస్తి సమస్తమును కూడా, ఆత్మీయంగా ఉండవలసినటువంటి భార్య, సుఖమును సమస్తమును అనుభవించినటువంటి భార్య కూడా దేవుని దూషించుతా ఉంది. చూడండి, మన పరిస్థితులు ఇలాగే ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాయి. మనకు సన్నిహితులే, మన గర్భమును పుట్టినటువంటి వారే, మనకున్నటువంటి సగభాగము పంచుకున్నటువంటి వారే శ్రమ వచ్చినప్పుడు మనల్ని నిందించక మానరు, దూషించక మానరు. పరిస్థితులను అర్థం చేసుకునేవారు చాలా కొరదు, చాలా కొరతగా కనిపిస్తూ ఉంటారండి. చూడండి, ఈమె బెత్లెహేం నుంచి వెళ్ళేటప్పుడు చాలా సమృద్ధిగా ఉంది. బెత్లెహేములోనే ఉంటే వారి జీవితంకి ఎంత ఘనంగా ఉండేదేమో తెలియదు, కానీ విశాలమైనటువంటిది గ్రామమును విడిచిపెట్టి, సమృద్ధి కలిగినటువంటి గ్రామమును విడిచిపెట్టి, కొంచెం కాలము కరువును బట్టి ఏం చేస్తా ఉంటే ఈమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ తినుటకు మనకు సరైనటువంటి సదుపాయాలు లేవు కనుక మోయాబు వెళ్దాము. మోయాబు ప్రజలు విగ్రహమును పూజించేటువంటి వారు. దేవుడంటే కనీసము వారికి తెలియనటువంటి పరిస్థితిలో ఉండి ఉండవచ్చేమో, నా ఆలోచన ప్రకారం. లేకపోతే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట నిజమే. మోయాబులు వారు చూసినట్లయితే విగ్రహ పూజలు చేసేటువంటి వారై ఉన్నారు. చూడండి, మనము చూసినట్లయితే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ చూద్దాము. ప్రైస్లో ఇక్కడ ఇద్దరు కుమారుల్ని కోల్పోయింది. వారి పేరు ఏమిటంటే మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారనే ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులు కూడా నిలిచిండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. చూడండి, వీరు వెళ్ళటమే కాదు, ఆ కరువులో పోషించబడటమే కాదు, మరలా ఏం చేస్తామనంటే అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటా ఉన్నారు. కొంతమంది అంటారు, అన్ని స్త్రీలను వివాహం చేసుకుని మేము వాళ్ళని రక్షణలోనికి మారుస్తామండి. పురుషులను వివాహం చేసుకుని వారితో ఇయ్యమందుకుని వారిని మేము రక్షణలోకి నడిపిస్తామండి, వారికి మార్పు కలుగు చేస్తామండి. వీరే ఏం చేస్తారంటే వారి వల్లే అయిపోతారన్న విషయాన్ని మర్చిపోతా ఉంటారు. నిజంగా ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు ఇలాగే కొంతమంది జీవిస్తూ ఉన్నారు. అన్ని స్త్రీలను వివాహం చేసుకోవటానికి ఇష్టపడతా ఉంటారు. దేవుని పిల్లలమని చెప్పుకుంటారు, దేవుని యొక్క కుటుంబం అని చెప్పుకుంటారు, దేవుని యొక్క మరి సేవ చేస్తున్నామని చెప్పుకుంటారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనం ప్రకారంగా నడుస్తూ కూడా ఏం చేస్తారంటే కొన్ని పరిస్థితులు వచ్చేటప్పటికి వారి యొక్క స్వచిత్తమును చేయడానికి ఇష్టపడతారు. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి అండి. దేవుని ప్రేమేంటో తెలుసు, దేవుడేమిటో తెలుసు, ఆయన ఏమున్నాడో, ఆయన గుణలక్షణాలు ఏమిటో తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడని, సర్వము చేయగలిగిన వాడని, విడిపించగలడని, పోషించగలడని, ఆదరించగలడని, విమోచించేవాడని తెలుసు, నిజదేవుడని తెలుసు. కానీ పరిస్థితులు వచ్చేటప్పటికి ఏమైపోతామంటే తారుమారైపోతా ఉంటాం. కుటుంబంలో ఇక్కడ గొప్ప విషాదకరమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుందా. ఇక్కడ చూడండి, అన్య స్త్రీలను వివాహం చేసుకుందా. ఎప్పుడైతే అన్య స్త్రీలను వివాహం చేసుకుందో వెంటనే ఆ కుటుంబానికి మనం గమనించినట్లయితే ఆత్మీయత అనేటువంటిది కొదువైపోయింది. కుటుంబంలో అయ్యుండొచ్చు విగ్రహములు చూపు, అప్పటి వరకు విగ్రహ పూజలు చేసేటువంటి వారు వెంటనే మన కుటుంబంలోనికి వచ్చేవారు దేవుణ్ణి ఆరాధించలేరు కదండి. వారి పద్ధతులు, వారి యొక్క విధి విధానాలు, వారి యొక్క సమస్తము కూడా వేరుగానే ఉంటాయి. గమనించండి, మనము దేవుని పిల్లలైనటువంటి ఆయన సొత్తైనటువంటి పిల్లలంగా మనం ఉండటానికి దేవుడు ఇష్టపడతాడండి. ఎందుకంటే ఆయన గుణ లక్షణాలు మనలో ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఈ యొక్క
పద్ధతులు యొక్క సమస్తమును కూడా వేరైపోతా ఉంటాయి. ఎప్పుడైతే నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయిందో అక్కడంతా కూడా తన కుటుంబంలో విషాదమే. చూడండి, ఇంటి యజమానిని కోల్పోయింది. మహలోను క్లీలోను ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఇప్పుడు మోయాబు స్త్రీలు మాత్రం ఇద్దరే మిగిలి ఉన్నారు, రూతు ఓర్పా. రూతు ఓర్పా వీరిద్దరు మాత్రం వారి కుటుంబంలో మిగిలి ఉన్నారు. ఎంత విషాదం అండి, ఎంత దుఃఖం అండి. ఒకవేళ ఆ కరువులోనే వారు పోషించలేకపోయినా ఉంటే ఆ దినంలో దేవుడు వారిని పోషించేవాడేమో. పోషించేవాడు కాదండి. సారేపతి యదవరాలను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? ఆయన పోషిస్తాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచినటువంటి గొప్ప దేవుడు మనల్ని పోషించడండి. ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల కాల్బలాన్ని పోషించినటువంటి దేవుడు, వారికి సమృద్ధమైనటువంటి నీరును ఆహారమును దయచేసినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కరువు దినాల్లో, ఇబ్బందుల్లో, ఎరుకలో, దుఃఖములో, సమస్తములో ఆయన మనకు తోడుని నడిపించడం. మన నిర్ణయాలు ఒక్కొక్కసారి క్షేమముగానే ఉంటాయి అనుకుంటాం, మనం ఆలోచన కరెక్టే అనుకుంటాం, మనము చేసేటువంటి ప్రతిదీ కూడా మనకున్నటువంటి జ్ఞానముతో సరిచూసుకుని ఏం చేస్తామంటే అంచనా వేస్తాం, ఇది నేను చేస్తుంది కరెక్టేనని. దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో, ఆయన ఏమై ఉన్నాడు ఏం చేస్తామంటే నిర్ణయాలు తీసేసుకుంటాం. అందుకే అంటాడు దేవుడు, మీ యొక్క జ్ఞానము నా జ్ఞానము వెర్రితనముతో సమానం. మన జ్ఞానము దేవుని యొక్క వెర్రితనముతో సమానం. వెర్రితన జ్ఞానంతోనే మానవుడు ఇంతగా ఆలోచన చేస్తే ఇంకా ఆయన జ్ఞానం ఉంటే మనకి ఇంకెంత దేవుని కొరకు మన జీవితాన్ని బ్రతకగలమండి. మన జ్ఞానము కేవలము వెర్రితనం అండి. వెర్రితన జ్ఞానముతోటే దేవుడు తన పిల్లల్ని ఎంతగా శ్రేష్ఠులుగా చేస్తూ ఉంటే ఆయన జ్ఞానం ఇంకెంత శ్రేష్టమైనది. ఆయన జ్ఞానము బహు నిగూఢమైనటువంటిదండి. ఆ యొక్క జ్ఞానమును ఆయన పిల్లలకి ఇవ్వాలని ఆయన ఇష్టపడతాం. అయితే మనం ఏం చేస్తామంటే కొంచెము మన శరీరమునకు ఏమంటారంటే నొప్పి తగలంగాల్ని, కొంచెము మన శరీరంలో ఉన్నటువంటి ఆహారమును తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉంటామంటే మన సొంత నిర్ణయాలను తీసుకుంటామండి. కొంచెము కరువు, కొంచెము బాధ, కొంచెము శ్రమ, కొంచెము కలిమి రాగాలను ఏం చేస్తామంటే మన సొంత నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆ నిర్ణయంలో మనము ఏముందనుకుంటాము, క్షేమం ఉందనుకుంటాము, భద్రత ఉందనుకుంటున్నాము. కానీ అక్కడ క్షేమం ఉండదు, భద్రత ఉండదు. మన నిర్ణయాలు కేవలము తుచ్చలమైనటువంటివి. ఆయన కృపా బాహుళ్యము నిరంతరం మనకి తోడుండి నడిపించాలని దేవుడు ఇష్టపడతాడు. ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి మార్గాలను మనము ఎరగాలని ఆయన ఇష్టపడతాడు. ఆయన మనల్ని మనము ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడాలని ఇష్టపడతాడు. ఆయనకు మనము సంపూర్ణతలో మనము రావటానికి ఆయన ఇష్టపడతాడు. ఆ సంపూర్ణతలోనికి రావటానికి మనకున్నటువంటి పరిధిని ఏం చేస్తూ ఉంటామంటే మనమే వాటిని ఏం చేస్తాం, మన నిర్ణయాలు తీసేసుకుని గొప్ప విపత్తును తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం. వాటిని ఇక ఆ శ్రమ నుంచి ఇంక బయట పడలేమేమో, ఆ బాధ నుంచి ఇంక మనకి నివారణ దొరకదేమో, విడుదలిచ్చేవారు లేరేమో అన్నంతగా మనము కృంగిపోతా ఉంటాం. ఇక్కడ నయోమి పరిస్థితి కూడా అదే కనపడతా ఉంది. ఎప్పుడైతే బెత్లెహేములో
వర్షాలు పడటం లేదు, సుసంపన్నమైనటువంటి ఆ యొక్క గ్రామములో సమృద్ధి లేదు అని చెప్పేసేసి ఏం చేస్తా ఉన్నారంటే వీరి వీరి కుటుంబం అంతా కూడా నలుగురు కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బిడ్డలను కోల్పోయారు, భర్తను కోల్పోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. చూడండి, వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారండి? 4 వెళ్ళారు. చివరికి ఏమైపోయారు? ఒంటరిగా మిగిలిపోయింది నయో. ఒంటరి పరిస్థితిని అనుభవించవలసి వచ్చింది. తన కోడళ్ళిద్దరితో అంటది, అమ్మా నేను ఇక నా దేశానికి వెళ్ళిపోతాను, మీరు మీ దేశంలోనే ఉండి మీరు చక్కగా వివాహం చేసుకుని మీ యొక్క కుటుంబమును మీరు మీ జీవితాన్ని కొనసాగించండి అంట. చూడండి, ఈ మాట అన్నప్పుడు తన ఇద్దరి కోడల్లో వార్ప అయితే ఏం చేసిందంట, తనను విడిచి వెళ్ళిపోయింది. రూత్ అయితే ఆమెను హద్దుకుందండి. రూత్ ఎంత ఆత్మీయత రూతు పొందుకుందో చూడండి. నేను త్వరగా సమయం అయిపోతుంది, కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుకుని ముగిస్తాను. చూద్దాము. రూతు ఆమె ఏం చేస్తుందంట, నయోమిని సంప్రదించుటలో కలుగు చేసుకున్నటువంటి ఈ యొక్క భావమును మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆమె అత్త పట్ల నిస్తారమైన విశ్వాసము, పాత్ర, ప్రేమను చూపించిందండి. ఎంత ప్రేమ చూపించిందంటే ఆమె, అక్కడ ఒక మాట మనం చూద్దాము. 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళే చోటని నేను వచ్చేదను, నీవు నివసించే చోటని నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఈ మాట రూతు చెప్పగలిగిందంటే చూడండి, నయోమి ఆమె పట్ల చూపించినటువంటి ఆ యొక్క అనురాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రూతు అప్పటి వరకు మోయాబు వాళ్ళ దేవుళ్ళనే పూజిస్తున్నటువంటి స్త్రీ అయి ఉండొచ్చు. విగ్రహాలు పూజించేటువంటి ఆ యొక్క మోయాబు వాళ్ళు కెమోష్ అన్నటువంటి దేవతను ఆరాధిస్తున్నటువంటి వారు. ఆమె నిజ దేవుని విషయాలు నయోమి ద్వారా విని ఉండొచ్చు. అప్పుడు ఈ మాటలు ఏమో మాట్లాడగలుగుతుందేమోనని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమంటుంది? చక్కటి మాట, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను, నీవు ఉన్న చోటనే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము. అంటే అప్పటి వరకు నివసించినటువంటి ఆ జనాంగాన్ని విడిచిపెడుతుంది రూతు. తన యొక్క పట్టణమును విడిచిపెడతానికి ఇష్టపడుతుంది రూతు. తను ఆరాధిస్తున్న దేవుడు నిజ దేవుడు కాదని గుర్తించింది రూతు. నయోమి ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనే సర్వమును సృష్టించినటువంటి దేవుడని, దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడని గ్రహించింది. అందుకే అంటుంది, ఈ మాటలు పలుకుతా ఉంది, నువ్వు నా ఎంబడి రావద్దు అని అనొద్దు. ఏమండి, ఆ యొక్క రూతు యొక్క తల్లిదండ్రులు కూడా సంపన్నటువంటి కలిగినటువంటి వారు. చూడండి, ఏమీ లేనటువంటి ఒంటరి అయిపోయినటువంటి స్త్రీతో నేను జతగా ఉండుటానికి నేను ఇష్టపడుతుంది. ఎందుకంటే నాకు ఈ సర్వ సంపద ఉన్నా కూడా, ఈ సమృద్ధి ఉన్నా కూడా, నాకు నీవు కలిగినటువంటి దేవుడు, ఆ యొక్క దేవుడు నాకు కావాలి. ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు నాకు కావాలి, నీవు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ నాకు కావాలి. ఈ యొక్క నీవు చూపిస్తున్నటువంటి దేవుని ప్రేమ ఎదుట
ఇదిగో నా సొంత గ్రామంలో నివసిస్తున్నటువంటి నా యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, లేక నా యొక్క సంతతి అంతా కావచ్చు, ఇదంతా కూడా నాకు వ్యర్థమేనని గ్రహించిందండి. రూతు చూపించినటువంటి ఆ ప్రేమలో క్రీస్తు ప్రేమ కనిపించింది. రూతు కూడా ఏం చేస్తా ఉందంటే నయోమి చూపించినటువంటి ప్రేమలో దేవుని ప్రేమ కనిపించింది. అప్పుడు రూతు కూడా ఆ ప్రేమను పొందుకోవడానికి, ఆస్వాదించటానికి అత్తతో కలిసి కరువైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, శ్రమైన, వేదనైన, దుఃఖమైన, నాకు నువ్వే కావాలి, నీ దేవుడే నాకు కావాలి, నీ జనమే నాకు కావాలి, ఇదంతా కూడా ఇది ఎంత కూడా స్వల్పమైనది, అశాశ్వతమైనది కనుక నేను నిన్ను విడిచిపెట్టనే పెట్టను, నిన్ను వదిలిపెట్టను, నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటా, అక్కడ ఏ పరిస్థితి అయినా నీ దేవుడే నాకు దేవుడుగా ఉండాలి. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ధన్యతలోనికి వస్తా ఉంది రూతు. నిజ దేవుడిని తెలుసుకుంది రూతు. రూతు జీవితంలో అన్ని యవన స్త్రీ యవన కాలంలో భర్తను కోల్పోయినప్పటికీ కూడా అత్త పట్ల ఎంత ప్రేమ అనురాగాలు చూపిస్తాం. అత్తను విడిచిపెట్టడానికి కానీ, దూరం అయిపోవటానికి కానీ ఆమె ఎప్పుడు కూడా తన జీవితంలో ఎక్కడ కూడా ఆమెను విడిచిపెట్టినట్టు మనకు కనిపించట్లేదు. త్వరితముగా మనం ముందుకు వెళదాం. అదే గనక మనం చూసినట్లయితే నయోమి బెత్లెహేము వదిలి కనీసం 10 సంవత్సరాలు అయి ఉండొచ్చండి. ఆమె తన భర్తను, కోడల్ని కోల్పోయింది, కుమారుల్ని కోల్పోయింది. ఆ వేదన తప్పనిసరిగా ఆమె ముఖంపై నీలి నీడలాగా మిగిలిపోయి ఉండవచ్చు. ఆ తర్వాత ఆమె తిరిగి మరలా ఏం చేస్తా ఉందంటే బెత్లెహేముకు వస్తా ఉంది. ఆమె చూసినట్లయితే మనం జ్ఞాపకం చేసుకుందాము. ఒక చక్కని మాట ఉంటది ఇక్కడ. ఏమంటా ఉంటదంటే ఋతు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత అదంతా కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు, తెలిసినటువంటి సంభాషణ మనకి. అయితే ఇక్కడ చూద్దాం, ఒక మాట 2వ అధ్యాయము 12వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండు, నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఎవరు రెక్కల క్రింద ఆయన సురక్షితం? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉంది. చూడండి, ఈ రూతు తన జీవితంలో పోగొట్టుకున్న వాటి అన్నిటిని కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చినటువంటి వాడు. ఈమెను గురించి కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో కూడా చేర్చబడుతుంది. రూతు నుండి మనము చూద్దాము ఎవరెవరు వచ్చారో. చివరి వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 20వ వచనంలో సల్మాన్ బోయాజును కను, బోయాజు ఓబేదును కను, ఓబేదు యెషయాను కొమ్మెను కను, యెషయా దావీదును కనెను. చూడండి, మనము ఈ యొక్క 17వ వచనం, ఆమె పొరుగు స్త్రీలను నయోమి కొరకు కుమారులు పుట్టని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టెను. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. చూడండి, ఓబేదేము ఈ యొక్క మనము చూసినట్లయితే రూతు యొక్క జీవితంలో నుంచి వచ్చినటువంటి వారు. వీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క వంశములో నుండి పుట్టడానికి దేవుడు తన యొక్క ప్రణాళికను, ఉద్దేశములను నెరవేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే తర్వాత మనం ఇది నయోమి రూతు గురించి మొత్తం చదువుకున్నట్లయితే అంతా కూడా మనకు చాలా సుపరిచితమైనటువంటి గ్రంథమే ఈ రూతు గ్రంథము. చాలా సుపరిచితమైనటువంటి. తర్వాత ఆమె బోయజు దగ్గరికి వెళ్తుంది. అక్కడ మనం అంతా కూడా చూసినట్లయితే చక్కని మాటలు మనము తెలియపరచుకోవచ్చు. జీవితంలో కోల్పోయిన వాటికంటే ఆమె శ్రేష్టమైన దాంట్లోకి ప్రవేశించడానికి నిర్ణయం తీసుకుంది. మన నిర్ణయాలు కూడా ఎలా ఉండాలంటే శ్రేష్టమైనటువంటి వాటిని వెతికేటువంటిగా ఉండాలి. నయోమి దేవుని పట్ల అలాంటి కసే ఉండండి. ఆమె తన దేవునిగా చేసుకునేందుకు రూతుకు ఇష్టం కలిగింది. ఎంత విశేషం అండి! దేవుని పట్ల రూతుకున్నటువంటి, నయోమి పట్ల
రూతుకున్నటువంటి ఆ యొక్క తృష్ణ, ప్రేమ, అనురాగము, ఆత్మీయత దేవుని యొక్క వంశావళిలోనికి చేర్చటానికి దేవుడు ఆమెకు ద్వారాలు తెరిచారు. అదే ఓర్పాలాగా ఆమె కూడా వెళ్ళిపోయినట్టయితే చరిత్రలో మిగిలేదేమో కాదేమో. ఈమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి చరిత్ర పుటములో మిగిల్చిపోయింది. చరిత్ర పుటములో మిగిలిపోయిందండి. నయోమికి ఎంతగో ఆమెను పోషించగలిగినటువంటి స్త్రీగా, తన తర్వాత తన తరమ వారందరూ కూడా వంశావళిలో చేర్చవలసినటువంటి స్త్రీగా రూతు యొక్క జీవిత విధానం మనకు కనిపిస్తూ ఉంది. రూతు జీవిత విధానంలో ఎన్నో అనుభవాలు మనం నేర్చుకోవచ్చు. ఆమె సమస్తమును కూడా విడిచి, తన స్వదేశమును, తన బంధువులను, తన సమస్తమును కూడా విడిచిపెట్టేసేసి నిజ దేవుని యొక్క ఆశీర్వాదమును, ఆశ్రయమును ఆమె ఆశ్రయించింది. నయోమి ఆ దేశానికి వచ్చినప్పుడు అంటున్నారు, నయోమి వచ్చిందని అందరూ వస్తా ఉంటే నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి అంటుంది. మారా అనొద్దు, మారా ఆమె జీవితంలో ఎంతో కోల్పోయానని చెప్పేసేసి మనం కొన్ని జీవితాలు, ఈ మధుర క్షణాలు దేవుని పట్ల దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. చూసినట్లయితే ఎంత విశేషమైనటువంటి సత్యం అండి, మనం తెలుసుకోవాలి. చరిత్ర పుటములో లేదు ఒక కోడలేమో, ఒక కోడలు చేసేకి చరిత్ర పుటములో మరలా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనకు అందించుటకు వంశావళిలో ఏమీ లేనటువంటి ఆనవాళ్ళు లేనటువంటి ఆ యొక్క స్త్రీ ఘనముగా ఎంచబడటానికి దేవుడి ద్వారాలు తెరిచారు. అమ్మా, నీవు నేను ఏమైనా పరిస్థితులు గుండా వెళుతా ఉన్నామా? అయితే నిజ దేవుడును, సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, మహనీయుడైనటువంటి ఆయన విడిచిపెట్టకుండా నిరంతరమునోడు కరువైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, శ్రమైన ఏదైనా మనల్ని ఎడబాపునేమో కానీ ఆయన మాత్రం మనల్ని నిత్యము కూడా ఎడబాయకుండా తన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. మన జీవితంలో దేవుడు అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరికను, మన కుటుంబములకును నిరంతరమును కూడా తోడుండి నడిపించును గాక. మీ ఈ సమయం ఇచ్చినటువంటి దైవదాసుల కొందనాలు అయ్యగారు పంచుకుంటారు. సమయం అయిపోతా ఉంది కనుక త్వరితంగా ముగించి వేశాను. ఆమేన్, ఆమేన్. జీవితములు భారముతో, వేదనతో నిండిపోయినప్పుడు నయోమి రూతులను జ్ఞాపకం చేసుకోవాలి. నయోమి రూతులను జ్ఞాపకం చేసుకోవాలి. సర్వమును కోల్పోయిన నయోమి. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు ఒక మాట. ప్రైజ్ లార్డ్ అండి శర్మ గారు. ప్రైజ్ లార్డ్. ఒక్క పేరు రిక్వెస్ట్. మా చిన్న బిడ్డకు కన్నుకు ఇదివరకు ప్రాబ్లం వచ్చిన్నది. అప్పుడు ఒకసారి